అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకానికి సంబంధించి కొత్త పెన్షన్లు 4016 అలాగే వికలాంగులకి 6000 రూపాయలు. అందరూ కూడా 6016 అనుకుంటున్నారు, కానీ ఇవి 6000 రూపాయలే అనమాట. సో ఇవి లబ్ధిదారులకి డిసెంబర్ 1వ తారీఖు నుండి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతున్నట్టుగా వివరించడం జరిగింది. అయితే దీంతో పాటు 50 సంవత్సరాలకే ఆసరా పెన్షన్ని ఎలా లబ్ధి పొందాలి అనే సమాచారం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏమేమి జిరాక్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే సమాచారం. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, మీకు ఈ నవంబర్లో ఆసరా పెన్షన్ అందిందా అందలేదా? అందితేనేమో ఎస్ అని కామెంట్ చేయండి, అందకపోతేనేమో నో అని కామెంట్ చేయండి. చివరిలో నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్, కొత్త పెన్షన్ 4016లో 6000 రూపాయలు ఇస్తున్నారా, లేదంటే పాత పెన్షనే ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారం కూడా తెలుసుకుందాం. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పింది, మేము కనుక అధికారం చేపడితే 2016 పొందుతున్న వాళ్ళకి 4016 రూపాయల చేయూత పథకం, 4016 రూపాయలు తీసుకుంటున్న వికలాంగులకి 6000 రూపాయల దివ్యాంగుల సంక్షేమం నుండి వికలాంగుల పెన్షన్ అందిస్తామని చెప్పింది. అయితే ఈ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 1వ తారీఖు నుండి పెంపు చేయబోతున్నట్లుగా తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. ఇవి పెంపు చేయడానికి గల కారణాలు ఏంటివంటే, తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7 నాటికి ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఒక సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో మిగిలి ఉన్న పథకాలలో ఆసరా పెన్షన్ 4016 ప్లస్ 6000 రూపాయలు, అలాగే మహిళలకి 2500 రూపాయల పథకం, అలాగే మిగిలి ఉన్న 13,000 కోట్ల రూపాయల రైతు 2 లక్షల రుణమాఫీ, దీంతోపాటు 700 రూపాయల రైతు భరోసా. ఈ పథకాలన్నీ కూడా రైతు పండగ అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ కార్యక్రమాలలో రైతులకి సంబంధించిన 7,500 రూపాయలు, అలాగే 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన 13,000 కోట్ల రూపాయలు, అలాగే 500 రూపాయల క్వింటా బోనస్కి సంబంధించి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం బహుశా ఈ డిసెంబర్ 3వ తారీఖు నాటికి పూర్తి చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పరిచి, ఈ అసెంబ్లీ సమావేశాలలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన 4016 6016 రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతుంది అనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది. దీనికి రెండో కారణం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నది. కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికలకి సంబంధించి, ఎలక్షన్లకి సంబంధించి ముందే తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల మంది లబ్ధిదారులు 2 కేటగిరీలకు సంబంధించి, అంటే ఇక్కడ చేయూత పథకం 4016లో వికలాంగులు కాకుండా వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు ఉన్నారు. ఇందులో సంగీత కళాకారులకి సంబంధించి 50 సంవత్సరాలకే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఇవ్వాలి అనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రజాపాలన విజయోత్సవాలు పూర్తయిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేయబోతున్నట్లుగా ఈ సందర్భంగా తెలుస్తుంది. ఆ జీవో ఆధారంగా ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన దరఖాస్తులు ఏంటివి అనే సమాచారాన్ని కూడా బహుశా అప్పుడు అందించడానికి ఆస్కారాలు అయితే అవుపిస్తున్నాయి. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెలలో పెంపు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. పెంపు చేసినా కూడా ఆ నిధులని బహుశా 2025లో ఇవ్వచ్చు అనే సమాచారం కూడా ఈ సందర్భంగా మనం అంచనా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్ రాని వాళ్ళకి ఎప్పుడు అందబోతుంది కనుక చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల కూడా చివరి వారంలో ఇస్తున్నారు. కాబట్టి ఈ నవంబర్ నెలలో కూడా చివరి వారమైన 30వ తారీఖు లోపు మీ గ్రామాలలో పెన్షన్లు అనేవి అందించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెల 30వ తారీఖు కల్లా పెన్షన్ అందకపోతే మళ్ళీ మీరు తపాలా కేంద్రం ప్రతిసారి ఎక్కడైతే పెన్షన్లు స్వీకరిస్తున్నారో అక్కడ మీరు ఎంక్వైరీ చేసి సమాచారాన్ని తెలుసుకోండి. తద్వారా మీకు పెన్షన్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియడానికి ఆస్కారం అయితే ఉంది. కాబట్టి ఈ నెల 30 వరకు అయితే వేచి చూడొచ్చు అనేది అయితే ఈ సందర్భంగా తెలియజేయచ్చు. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.